నెల్లూరులో అయితే ఎగ్జిబిషన్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. సో ఫుల్ వీడియో చూసే ముందు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే నేను నెల్లూరులో ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే నేను స్మాల్ వీడియో అయితే తీశాను. సో ఫ్యామిలీతో అలా జర్నీ చేస్తే చాలా బాగుంటుంది కదా. సో ఇప్పుడైతే మనం ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామన్నమాట. చూడండి, మన బ్యాక్ సైడ్ అయితే చాలా బాగుంది కదా, డెకరేషన్ బాగా చేశారు ఎగ్జిబిషన్కి. సో ఇప్పుడు ఫైనల్ అయితే మనం ఎగ్జిబిషన్లోకి అయితే వెళ్ళిపోదాము లోపలికి. బయట స్మాల్గా వీడియో అయితే తీశాను. సో మనకైతే వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి నేనే స్మాల్గా ఒక వీడియో అయితే తీసుకున్నాను. ఎలా తీసాను అనేది కామెంట్ చేయండి, మంచిగా తీసానా లేదా అనేది. ఇదైతే మనకి బయట అనమాట, ఎగ్జిబిషన్కి ఎంట్రీ అనమాట. సో మనమైతే కొంచెం ఎగ్జిబిషన్కి హెవీగా రెడీ అయ్యామన్నమాట. హెవీగా రెడీ అయ్యాక మనం సింపుల్గానే కనపడతాం అనమాట. సో ఇప్పుడైతే మనం లోపల అనమాట, లోపలికి వచ్చేసాము. మనకి టికెట్ వచ్చేసి అయితే 100 రూపీసే ఉంది. నేనైతే ఫ్యామిలీతో వచ్చేసాము కదా, ఇంకా పిల్లలతో టికెట్ కూడా చాలా తక్కువే అనమాట. ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ సైడ్ ప్లాస్టిక్ చెట్లు అయితే పెట్టేశారు. చాలా అంటే చాలా బాగుంది. వీడియోలో కంటే కూడా బయట చాలా బాగుందన్నమాట. ఇక్కడ అయితే నేను స్మాల్ వీడియో అయితే తీసేసాను. సమ్మర్లో మనకి ఇలాంటి కూలింగ్ ప్రదేశానికి వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది కదా. చాలా అట్రాక్టివ్గా ఉంది సెలబ్రేషన్స్ అయితే. ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి, చాలా బాగుంటుంది. నేను మొత్తం చూపిస్తాను మీకు ఎగ్జిబిషన్ ఎలా ఉందనేది. చాలా అట్రాక్టివ్గా ఉంది. కొంచెం అందరిలో మనం వీడియో తీయాలంటే కష్టంగానే ఉంటుందన్నమాట. కాకపోతే చిన్న స్మాల్ వీడియోనే కదా అన్నట్టు తీశాను. లోపలికి వచ్చేసిన తర్వాత అయితే చాలా కూలింగ్గా ఉంటుందన్నమాట. చాలామంది అయితే వచ్చేసారు చూడటానికైతే. అలాగే మేము కూడా అలా వచ్చేసామన్నమాట స్మాల్గా. ఇక్కడైతే మొత్తం గ్రీన్ గార్డెన్ అయితే పెట్టేశారు. పైనుంచి వాటర్ అనేవి పడుతూ ఉంటాయన్నమాట. మన వీడియోలో కంటే కూడా బయట సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, మొత్తం ప్లాస్టిక్తో చేశారనమాట గ్రీన్ గార్డెన్. ఇక్కడ వాటర్ ఫాల్స్ కాడైతే మా పిల్లల్ని చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడైతే మనం మొత్తం తిరిగేసి చూపిస్తాను. ఇంకా వీడియో తీయాలంటే కష్టంగా ఉంటుంది, ఇంతమందిలో అందరూ తగులుకుంటూ పోతున్నారు. నేనైతే ఎవరిని పట్టించుకోకుండా మన వీడియో తీసుకున్నామా లేదా అన్నట్టే ఉన్నా అనమాటను. చూస్తే అర్థమవుతుంది మన ఫేస్ ఎలా ఉందనేది. సో మన ఫ్రంట్ కెమెరా అది పెట్టి తీసాం కాబట్టి కొంచెం అలాగే కనిపిస్తుంది అనమాట. మనకి వీడియో తీసేవాళ్ళు లేరు కాబట్టి మనమే తీసుకున్నాం కాబట్టి కొంచెం అలా వస్తుంది అనమాట. సో ఏమనుకోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే మొత్తం ఓపెన్ చేసి ఎక్కడైనా మిస్టేక్లు ఉంటే మాత్రం ఏమనుకోకండి. ఇక్కడ మొత్తం ప్లాస్టిక్తో డెకరేషన్ అయితే చేశారనమాట. మొత్తం మనకి విదేశాల్లో ఎలా ఉంటుందో కూలింగ్ సమ్మర్లో, సో సేమ్ అలాగే చేశారనమాట. మనకి జమ్మూ కాశ్మీర్ మొత్తం మన ఇంటి దగ్గరే ఉన్నట్టు ఉందన్నమాట ఈ ఎగ్జిబిషన్ అయితే. చాలా చాలా కూలింగ్, అలాగే మన ఎలా ఉందంటే మనకి జమ్మూ కాశ్మీర్లో ఉన్నట్టు ఉంటుందన్నమాట. ఇక్కడైతే మనకి యాపిల్స్ కూడా ప్లాస్టిక్లో పెట్టేశారు. మొత్తం మనకి మంచులో ఎలా ఉంటాయి అనేది సేమ్ అలాగే డెకరేషన్ చేశారనమాట. ఇక్కడ మొత్తం ప్లాస్టిక్ చెట్లు పెట్టేసి ఇంకా కింద మనకి మంచులాగా ఇలా చేశారు డెకరేషను. ఇంకా మనకి చెట్లు చూడండి, యాపిల్స్ ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మనకి వీడియోల కంటే కూడా బయట సూపర్గా ఉందన్నమాట. కొంచెం హడావిడి అయితే వీడియో అయితే తీశాను, కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా లైటింగ్ సెక్షన్ అయితే సూపర్గా రెడీ చేశారు. ఇంకా చూడండి మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే నేను మా పిల్లల్ని తీసేసుకొని వెళ్తున్నాను. మొత్తం చూపించాలి కదా మరి పిల్లలకు కూడా. సో అక్కడైతే అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ అయితే నేను వేరే చూపిస్తాను మీకు. ఇంకా వీడియో తీసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది, మొత్తం చూపించాలంటే చాలామంది ఉన్నారు. అందుకనే ఇలా స్మాల్ వీడియో అయితే తీశాను. ఇక్కడ నేను చాలా వేడిగా ఉందని ఫ్యాన్ దగ్గరికి వచ్చేసాను అనమాట, ఏసీ దగ్గరికి. సో ఇక్కడైతే నేను ఎలుగుబంటి చూపిస్తున్నాను, ఇంకా డాగ్. మనకి మంచుగడ్డల్లో ఇలా ఉంటాయి కదా, సో మంచులో ఎలా ఉంటాయో సేమ్ మన దగ్గర కూడా అలాగే రెడీ చేశారనమాట. నిజంగా చెప్పాలంటే మనకి జమ్మూ కాశ్మీర్ కూడా మన దగ్గరే ఉన్నంత ఉందన్నమాట. సూపర్గా రెడీ చేశారు డెకరేషను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఎవరైనా నమ్ముతారా ఇది మనకి బయట ఉన్నాయంటే?
వీడియోలో కానీ చూస్తే కానీ నమ్మరు. సో నేనైతే ఇక్కడ డైరెక్ట్గా తీసి వీడియో మీకు చిన్నగా స్మాల్ అలా తీసాను అనమాట. ఇక్కడ ఎలుగుబంటి అయితే మనకి వైట్ కలర్లో పెట్టేశారనమాట. మంచుగడ్డల్లో ఉంటాయి కదా మనకి వెలుగుబంటులు, సో అలాగే ఇలా తీశారనమాట. చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారు. నాకైతే సూపర్గా నచ్చింది. ఎలుగుబంటులు చూడండి మనకి ఎంత క్యూట్గా ఉన్నాయో, వైట్ కలర్లో రెడీ చేసి పెట్టేశారు. మనం ఎంతో దూరం వెళ్ళి మన ప్రదేశాలలో ఇలా మంచుగడ్డలని చూడాలనుకుంటాం కదా, కానీ అది మాత్రం ఇక్కడికే వచ్చేసిందనమాట మనం చూడడానికి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయనేది. ఇక్కడేమో లవ్ సింబల్స్లో డెకరేషన్ అయితే చేశారు. ఇక్కడ ప్లాస్టిక్ పూలతో పెట్టేశారనమాట. చూడండి ఎంత బాగుందనేది. ఇక్కడ వీడియోలో కంటే కూడా బయట సూపర్గా ఉంటుంది అనమాట. ఇక్కడేమో చిన్న స్మాల్ వీడియో అయితే తీశాను. ఇక్కడ మనకి పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ఇలా ఉంటాయి అలా ఉంటాయని. ఇంకా వాళ్ళకి తెలిసినంత మనకు కూడా తెలియదు అనమాట. సో చూడండి ఎంత బాగుందో లవ్ సింబల్స్లో. చాలా అంటే చాలా బాగుంది కదా. చూడటానికైతే ఫొటోస్ తీసుకోవాలంటే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ. కానీ మనమైతే ఇంతమందిలో ఫొటోస్ తీయడం అంటే కష్టం అనమాట. నేను అందుకే వీడియో తీశాను. కొంచెం కొంచెం వీడియో తీసుకుంటూ మొత్తం తిరిగేసి చూపిస్తున్నాను మీకు లోపల ఎంత బాగుందనేది. మీరు కూడా ఒకసారి అయితే రండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా వరకైతే ఫొటోస్ ఇంకా వీడియోసే చాలామంది తీసుకుంటున్నారు, ఎందుకంటే అంత బాగుందన్నమాట. ఇక్కడ మనకి పార్కు లాగా ఇలా ప్లాస్టర్స్ అయితే వేశారు. ఇక్కడ డెకరేషన్ అలా చేశారనమాట. ఇక్కడ మా పిల్లలు చూస్తున్నారు కదా ఎంత బాగుందనేది. కొంచెం ఏం మాట్లాడాలో తెలియక అలా స్మాల్ వీడియో అయితే తీసేశాను. ఇక్కడేమో మన జవాన్లకైతే ఇలా చేశారనమాట. మా పిల్లల్ని అయితే ఇక్కడ ఫోటోలు తీస్తున్నాను. చాలా బాగుందండి. ప్లాస్టిక్ ఫ్లవర్స్తో ఇలా బాగా చేశారు. ఇంకా పిల్లలు కనుక సూపర్గా నచ్చిందనమాట వాళ్ళకి, అందుకని బాగా ఫొటోస్ తీస్తున్నారు. ఇక్కడేమో మా బాబునైతే ఇలా ఫోటో తీద్దామని నిలబెట్టాను. వాడేమో అలాగే చూస్తూ ఉండిపోయాడు అనమాట. అది నిజంగా వాటర్ అనుకుంటున్నాడో ఏమో. అది వాటర్ కాదు, జస్ట్ ఒక బొమ్మ అనమాట. అలా బాగుంటుందని అలా సెట్ చేశారు. ఇక్కడ మా పిల్లోడు ఒక ఫోటో తీద్దామని అలా నిలబెట్టేశాను. చూడండి వాళ్ళు అలాగే ఉండిపోయారు పాపం, నిజంగా వాటర్ వస్తున్నాయేమో అని. ఇంకా మా బుడ్డి అయితే ఇంకా ఆగడం లేదనమాట, బొమ్మల దగ్గర డ్యాన్స్ వేస్తున్నాడు. మరి ఏం నచ్చిందో ఏమో వాడికి ఆ బొమ్మలో, అందుకని వాడిని ఏదో తినేసేనట్టు ఉందనమాట. అందుకని బాగా డ్యాన్స్ వేశాడు ఆ బొమ్మ దగ్గర. ఇక్కడేమో మా వాడైతే చికెన్ తినిపిస్తున్నాడు అనమాట. ఇక్కడ కూడా వీడు డ్యాన్స్ వేస్తూనే ఉన్నాడు. వాళ్ళకి చాలా బాగా నచ్చింది. పిల్లలకైతే చాలా బాగుంటుందండి ఇలాంటి ప్రదేశాలకు తీసుకెళ్ళినప్పుడు. ఇంకా నేను పూర్తిగా అయితే వీడియో తీయలేదనమాట, కొంచెం కొంచెం అలా తీసేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేశాను వీడియోని. ఇప్పటివరకైతే ఎగ్జిబిషన్ అయితే చూసేసామన్నమాట. ఇప్పటి నుంచేమో మనకి ఫ్యాన్సీ అనమాట. అంటే ఎగ్జిబిషన్లో ఆటోమేటిక్గా మనకి జ్యువెలరీ ఇంకా ఇయర్ రింగ్స్ అలాంటి బ్యాంగిల్స్ కనుక పెడుతూ ఉంటాయి కదా. సో ఎగ్జిబిషన్ అట్లా మనకి కామన్ అనమాట. లేడీస్ కంటే ఇష్టం అంటూ ఉంటుంది కదా మనకి జ్యువెలరీ అనేది. సో ఇలా అయితే బాగా చేశారు. నాకైతే జ్యువెలర్స్ అయితే సూపర్గా నచ్చింది. మనకి ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు మనం ఫస్ట్ చూసుకునేది జ్యువెలరీ బ్యాంగిల్సే అనమాట లేడీస్కి. సో నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇక్కడ నేను కాస్ట్ అడుగుతున్నాను, కాస్ట్ కూడా చాలా తక్కువ చెప్పారనమాట. సో అక్కడ ఉన్న జ్యువెలరీ కంటే నేను పెట్టుకున్న జ్యువెలరీ ఎక్కువ పొడుగున్నాయి అనుకుంటా. సో జ్యువెలరీ కాడైతే ఒక స్మాల్ వీడియో తీసుకున్నాను. ఇంకా బొమ్మలు అలాంటివి పిల్లలకి సంబంధించినవి ఇంకా లేడీకి సంబంధించినవి అయితే మనకి ఇక్కడ పెట్టేశారు. చాలా అంటే చాలా వేడిగా ఉందండి. మన కూలింగ్ ప్రదేశంలో నుంచి బయటకు వచ్చినప్పుడు మేమైతే అసలు ఉండలేకపోయామన్నమాట. అంతసేపు కూలింగ్లో ఉండేసి బయటకు వచ్చేసరికి కొంచెం బెటర్గా ఉందన్నమాట. బయట చాలామంది లోపలే ఉండిపోయారు. మేమైతే ఇంకా బయటకు వచ్చేసి ఏమో మొత్తం చూద్దామని. ఇక్కడ ఎగ్జిబిషన్లోకి జాయింట్ వీళ్ళు అలాంటివి పెడతారు కదా.
సో అవన్నీ చూస్తున్నాం అనమాట. ఇంకా వాటిని కూడా చిన్న స్మాల్ వీడియో అయితే తీసేసుకున్నాను. మా పిల్లల కోసం వెతుకుతున్నాను. ఈ పిల్లలు ఉన్నారే అసలు కుదురుగా ఉండరనమాట. ఎప్పుడు చూసినా కానీ బొమ్మల షాపుల దగ్గరికి ఎక్కువ వెళ్తూ ఉంటారు కదా. ఎక్కడైతే మన బయట ఫుడ్ అనమాట, మనకి కావాల్సినవి తినడానికి కూడా ఇక్కడ బాగా చేశారు. జాయింట్ వీల్ మీరు ఒకసారైనా ఎక్కేసారా? ఎవరో ఒకరు ఎక్కేసే ఉంటారు మన లైఫ్లో. ఇది మాత్రం ఖచ్చితంగా జరిగే ఉంటుందన్నమాట. నేనైతే చాలాసార్లు ఎక్కేసాను, చాలా భయం వేసింది. ఇంకా అప్పటి నుంచి ఎక్కడ మానేశాను. మీరు కూడా లైఫ్లో ఒకసారైనా అనుభవించే ఉంటారు జాయింట్ వీల్ తోటి. చూడగానే ఎక్కాలనిపిస్తుంది, కానీ ఎక్కిన తర్వాత ఇంకెక్కకూడదు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అలా ఉంటుంది అనమాట భయంకరంగా. చూడటానికే బాగుంటాయి ఏదైనా, కానీ ఎక్కిన తర్వాత తెలుస్తుంది అనమాట వాటి గురించి. సో ఇక్కడైతే ఫైనల్గా లాస్ట్కి అయితే వచ్చేసామన్నమాట. సో చూసారు కదా మన ఎగ్జిబిషన్ అయితే ఎంత బాగుందనేది. ఇలా స్మాల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కూడా మన ఛానల్ ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఉయ్యాల ఉంది కదా, ఇది కూడా మీరు ఎక్కే ఉంటారు నాకు తెలిసి. నేను కూడా ఆల్రెడీ ఎక్కేసాను. మళ్ళీ తర్వాత ఇంకెప్పుడు మళ్ళీ ముట్టుకోలేదన్నమాట. ఎందుకంటే ఒకసారి ఎక్కింది మనం ఇంకోసారి ఎక్కకూడదనమాట. ఎందుకంటే అంత భయంకరంగా ఉంటాయి ఎక్కిన తర్వాత. ఫైనల్లీ లాస్ట్కి అయితే వచ్చేసామన్నమాట. నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇలా స్మాల్ వీడియో తీసుకుంటూ వచ్చేసాను, మొత్తం చూసుకుంటూ. అంటే మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చానులేండి, మరీ అంత తీసుకోలేదు. సో ఇప్పుడైతే మనం బైక్ అయితే ఎక్కేసాము, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. అయిపోయింది కదా మన ఎగ్జిబిషన్ టూర్ అయితే. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఇలానే మీరు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే నేను ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ. ఇలా స్మాల్గా ఒక వీడియో అయితే బైక్ మీద తీశాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఆల్.